హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో ఈజీగా పాకం గారెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. పాకం గారెలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈ పాకం గారెలు చాలా అంటే చాలా జ్యూసీగా ఉంటాయి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా పాకం గారెలు ప్రిపేర్ చేయడం కోసం 1 కప్పు మినప్పప్పుని ముందు రోజు నైటే నానబెట్టుకున్నానండి. ఇవి చాలా సాఫ్ట్గా నానిపోయినాయి. ఇప్పుడు ఒక 2 టైమ్స్ దీన్ని వాష్ చేసేసుకొని ఓ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇందులోకి వాటర్ ఏమీ వేయకుండా చాలా గట్టిగా పేస్ట్ పట్టుకోవాలి. అవసరమైతే మాత్రమే 1 టేబుల్ స్పూన్ దాకా వాటర్ని వేసుకోండి. ఇప్పుడు ఇంకో పక్కన 1 కప్పు మినప్పప్పుకి 1 కప్పు బెల్లాన్ని అలానే 1 కప్పు వాటర్ని తీసుకొని కరగడానికి ఇంకో స్టవ్ మీద పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పిండిలోకి ఓ చిటికెడు బేకింగ్ సోడా అలానే ఓ చిటికెడు ఉప్పు వేస్తున్నానండి. ఇవంతా ఫ్లేవర్ కోసం వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఈ సోడా ఉప్పు వేయటం వల్ల వడలు అనేవి బాగా పొంగుతాయి. మనం ఇది మిక్స్ చేసుకొని పక్కన పెట్టిన లోపు మన బెల్లం అనేది కరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఓ చిటికెడు యాలకుల పొడి వేసి ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని పక్కన ఉంచుకోండి. ఓ పక్క ఆయిల్ని హీట్ అవ్వడానికి పెట్టుంచాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి చూపిస్తున్న విధంగా చేతికి తడి చేసుకొని వడల్ని వేసుకోండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వడల్ని వేసుకోండి. మనము గారెల పిండిలోకి కొద్దిగా సోడా ఉప్పు వేసాం కాబట్టి వడలు అనేవి నూనెలో వేయంగానే బాగా పొంగుతాయి. చూసారా ఎలా పొంగాయో? ఈ వడల్ని వేసిన వెంటనే కదపకుండా ఒక 2 మినిట్స్ ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకుంటూ 2 సైడ్లు బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన వాటిని తీసి పక్కన ఉంచుకుందాం. ఇవి తీసిన వెంటనే మనం ఇందాక పాకం చేసుకున్నాం కదండి, ఆ పాకంలో వేసుకోండి. ఇంకా రిమైనింగ్ వడల్ని కూడా ఇదే ప్రాసెస్లో వేసేసుకొని వడల్ని నూనెలోంచి తీసిన వెంటనే మనం ప్రిపేర్ చేసుకున్న పాకంలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ వడల్ని గోరువెచ్చగా ఉన్న పాకంలోకి వేసేసుకుంటున్నానండి. పాకం గారెలు వేసుకునేటప్పుడు గారెలన్నీ కూడా పాకాన్ని ఫేస్ అయ్యేలాగా అడ్జస్ట్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ ఒక సైడ్ నానిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ అలానే రెస్ట్ ఇవ్వండి. ఇలా చేయటం వల్ల పాకం గారెలు పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. అంతేనండి, మన పాకం గారెలు అనేవి రెడీ అయిపోయినాయి. చూసారా, చూడటానికి చాలా జ్యూసీగా ఉన్నాయి కదా. ఈ పాకం గారెల్ని పైన కొంచెం పాకం పోసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పాకం గారెల్ని మామూలుగానే కాకుండా దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కూడా చేస్తుంటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి.